బంద్పై ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజయేందర్ రెడ్డి స్పందించారు. పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ కాని పరిస్థితి ఉందని, చిన్న సినిమాలకు కలెక్షన్స్ లేకపోవటమే థియేటర్ల బంద్కు కారణమన్నారు. ప్రతిరోజు థియేటర్స్ ఖర్చులు భరించలేకే తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చిందన్నారు. నిర్మాతలు ఎవరైనా ముందుకు వచ్చి మెయింటెనెన్స్ భరిస్తామంటే థియేటర్స్ ఓపెన్ చేస్తామని చెప్పారు. అయితే ఇప్పటికే తెలంగాణలో 10 రోజుల పాటు థియేటర్లు బంద్ ఉంటాయని ప్రకటించారు. చిన్న సినిమాల కలెక్షన్ ఉండకపోవడం, పెద్ద సినిమాలు విడుదల కాకపోవడం, కేవలం థియేటర్ ప్రతిరోజు ఖర్చులు భరించలేకనే బంద్ చేయవలసి వస్తుంది. ఉదాహరణకు గ్రామాల నుంచి మున్సిపాలిటీల వరకు 10 నుంచి 12 వేల ఖర్చు ప్రతిరోజు. హైదరాబాద్ లాంటి కార్పొరేషన్లో 15 నుంచి 18 వేల ఖర్చు వస్తుంది. ఆ ఖర్చు వర్కౌట్ కాక సినిమాలు బంద్ చేయాలనుకున్నాం తప్ప వేరే దీనికి ఏదో అసోసియేషన్స్ పిలిపించి ఇతర కారణాల వల్ల బంద్ ఏం కాదు. కలెక్షన్స్ లేక ఎవరైనా నిర్మాత ముందుకు వచ్చి మాకు మినిమం కలెక్షన్స్ కనుక ఎక్స్పెండిచర్ కనుక ఇస్తే తప్పకుండా మేము థియేటర్లు తిరిగి ఓపెన్ చేసిన సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇది ఏ అసోసియేషన్ బంద్ పిలుపు కాదు, కేవలం థియేటర్లు కలెక్షన్స్ లేక బంద్ అయింది అని తెలియజేస్తున్నాం. థ్యాంక్స్ అండి.